రీసెంట్‌గా ఒక సూసైడ్ అయితే జరిగింది. అది కూడా హైదరాబాద్‌లో. నిజంగా ఆ సూసైడు జరిగిన విధానం చూస్తే చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి చనిపోతా తన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయి తనతో పాటు సూసైడ్ అయితే చేసుకునింది. అంటే ఎంతటి క్షోభ అనుభవించి, ఎంతటి బాధ అనుభవిస్తే అటువంటి నిర్ణయం తీసుకొని తెలీదు గానీ ఆ తల్లి నిజంగా తను చనిపోతూ తన పిల్లల్ని ఈ లోకానికి భారం కాకూడదు, ఈ లోకంలో తన పిల్లల్ని ఎవరు నిందించకూడదు, ఈ లోకంలో నా పిల్లల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఒక ఆలోచనతో తీసుకెళ్ళిపోయిందో తెలియదు కానీ మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితాలైతే ఇక్కడ నాశనం అయిపోయాయి. అంటే అది కారణం ఏంటా ఏం కథ అనేది ఇంకా ఎవరికి తెలియలేదు. కానీ మానవ జీవితం ఎంతగా దిగజారిపోతుందంటే, మనిషి మానసిక స్థితి ఎలా వెళ్ళిపోతుందంటే మనిషిగా బతకడం కన్నా చావడం మేలు అన్న స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే కొన్ని రోజుల కిందట తిరుపతిలో జరిగిన ప్రియాంక గారి ఆత్మహత్య కావచ్చు, రీసెంట్ గా హైదరాబాద్ జరిగిన విజయారెడ్డి గారి ఆత్మహత్య కావచ్చు. వీళ్ళ స్టోరీ ఎలా ఉందంటే, ప్రియాంక గారి స్టోరీ ఎలా అంటే తనకు ఎవరూ లేక, ఒంటరి జీవితాన్ని అనుభవించలేక, ఎవరికి తన బాధలు చెప్పుకోలేక, నా అన్న వాళ్ళ లేక చనిపోయింది. అంటే ఎవరితో పంచుకోలేరు, నాకు నా అన్న వాళ్ళు లేనప్పుడు ఈ భూమి మీద నాకు ఎందుకు ఈ జీవితం అన్నట్టు తను చనిపోయింది. సో దట్స్ లీవ్ ఇట్. అండ్ అలాగే విజయారెడ్డి గారికి అయితే మంచి జాబ్ ఉంది, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అది కూడా టీమ్ లీడరు. అండ్ అలాగే తన హస్బెండ్ దుబాయ్ లో కూడా జాబ్ చేస్తున్నారు, మంత్లీ 1 lakh గ్రేస్ చేస్తున్నారు. అండ్ అలాగే 2 పిల్లలు, ఆ పిల్లలు కూడా మంచి మంచి చదువుతున్నారు. కానీ ఎక్కడ ఆమె ఒంటరిగా బతకలేక చనిపోయింది, ఈమె అందరూ ఉండి కూడా చనిపోయింది. అంటే మనిషి మానసిక స్థితి ఎలా ఉన్నా కూడా చనిపోవాలనే స్థాయికి వెళ్ళిపోయింది. అంతటి ఘోరమైన పొజిషన్లో మనం బతుకుతున్నాం, అంత ఘోరమైన సమాజం మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ విజయారెడ్డి గారు చేసిన తప్పు ఏంటి అంటే, తనకు అంత బాధ ఉండి మానసిక స్తోభ అనుభవించలేక, ఈ ప్రపంచంలో బతకలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు తన పిల్లల్ని అయితే తీసుకుపోకూడదని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే పిల్లల జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు. ఆ అమ్మాయికి 18 years, ఆ అబ్బాయికి ఐ థింక్ స్కూల్ ఏజ్ అనుకుంటా. అటువంటి మంచి పిల్లలు కూడా బాగున్నారు, పిల్లలు బాగలేకని కాదు, పిల్లలు బాగున్నారు, ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నారు, లోక జ్ఞానం తెలుస్తుంది. అటువంటి పిల్లల జీవితాలను కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. అంటే ఈ విషయంలో మాత్రము చాలా అంటే చాలా తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని కన్నాము అని చెప్పేసి వాళ్ళ జీవితం నాశనం చేసే హక్కు అయితే మనకు లేదు. వాళ్ళు ఒకవేళ మనకు బతకడానికి ఇష్టం లేకుండా మన బతుకు భారం అయిపోయి మనం చనిపోవాలనుకుంటున్న ప్రతి పేరెంట్స్ కి, మనం చనిపోవాలనుకుంటున్నప్పుడు మన పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మనం చనిపోవాలంటే చనిపోదాం. వాళ్ళు ఎలా వాళ్ళు బతకలేరా? ఎంతో మంది అనాథలు బతుకుతున్నారు, ఎంతో మంది ఏమి లేనోళ్ళు బతుకుతున్నారు, ఎంతో మంది డబ్బులు లేనోళ్ళు బతుకుతున్నారు. ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరు బతుకుతున్నప్పుడు మన పిల్లలు ఎలా బతకలేరు? పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చాలా మంది ఆలోచించే విధానం ఏంటంటే, పేరెంట్స్ అంతా మేము లేకపోతే మా పిల్లలు ఏమైపోతారు, మేము లేకపోతే మా పిల్లలు ఏమైపోతారు, మీరు లేకపోయినా కూడా పిల్లలు ఎలా కూడా బతికేస్తారు, వాళ్ళు బతికే ఛాన్స్ ఉంది, బతకడానికి అవకాశాలు ఉన్నాయి. సమాజం ఎంత నిందించినా కూడా వాళ్ళ జీవితం వాళ్ళు బతకగలుగుతారు. అలాంటప్పుడు పిల్లల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలా? ఆలోచించాం, ఎవ్వరు కూడా ఆలోచించాం. ప్రియాంక గారి కంటే ఒంటరి జీవితం భరించలేక చనిపోయింది. ఈ విజయారెడ్డి గారికి ఏమైంది? ఆమె చనిపోతే పిల్లలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఏంటంటే ట్రైన్కి ఎదురుగా ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటే కానీ దాన్ని ఎదురుగా పోలేము. అంటే ట్రైన్ హారన్ మోగుతూనే తట్టుకోలేని మన చెవులు అటువంటి ట్రైన్ ఎదురుగా వస్తుందంటే పిల్లల్ని కౌగిలించుకొని ఇంకా దగ్గర తీసుకొని తను ఆ ట్రైన్ వచ్చినా కూడా తను అంత కఠిన నిలబడిందంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాలి. నిజంగా అంత మానసిక క్షోభ అనుభవిస్తేనే అటువంటి కఠిన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎందుకంటే మన సమాజం అట్లా ఏడ్చింది. పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం కథ, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరికి అవసరం లేదు. మనం ఎంతకు బాగున్నామా, మనం సంపాదించుకుంటున్నామా, మనం తిరుగుతున్నామా, మనం ఎలాగనే వెళ్తున్నామా, పక్కనుండి లైఫ్ ఏంటనేది మనకు అనవసరం. ఎందుకంటే వాడు బతుకుతున్నాడు, నా బతుకు నేను బతుకుతున్నాను. పోయినంతకాలం ఇలా అనుకుని చివరికి లాస్ట్ భూమి మీద మనిషి అనేవాడే ఒంటరిగా మిగిలిపోతాడు. ఇదైతే పక్క. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి పేరెంట్స్కి ఎవరికైనా కూడా ఇట్లాంటి థాట్స్ ఉన్నప్పుడు, మేము చనిపోవాలనుకుంటున్నాం, ఈ ప్రపంచంలో మేము బతకలేము అనుకుని మీ ఆలోచన ఉంటే దయచేసి పిల్లల జోలికి వెళ్ళద్దండి. ఎందుకంటే మేము కన్నాం కదా, మేము లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పి ఆలోచన వదిలేయండి. ఎలాగోలా బతకగలుగుతారు, ఎంతో మంది ఉన్నారు. ఇన్ కేస్ మీకు చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 hour మీ సరౌండింగ్ లో ఉన్న ఏరియాలో 1 hour తిరగండి. మీరు ఎలాగా చనిపోవాలనుకుంటున్నారు, 1 గంటనే భూమి మీద గడపండి.
చనిపోయే ఒక గంట ముందు మీరు చుట్టుపక్కల ఉన్న మీ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి. ఎంతో మంది కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, భిక్షాటం చేసేవాళ్ళు, అండ్ అలాగే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు, ఇల్లు లేక ఫుట్పాత్ మీద గుడిసెలు వేసుకునే వాళ్ళు, వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. మేము ఎలాగైనా బతకగలుగుతామని ఒక ధైర్యంతో బతుకుతున్నాం. ఏమి లేని వాళ్ళు బతుకుతున్నప్పుడు మీకు అన్ని కూడా మీరు ఎందుకు బతకలేకపోతున్నారు? అంటే సమాజం మమ్మల్ని నిందించింది, సమాజం మమ్మల్ని మాట్లాడింది, సమాజం మమ్మల్ని చూసుకోవడం లేదు. సమాజం ఏంటండి? మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. సమాజం చేతుల్లో లేదు. మీరు బాగుపడితే సమాజం మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. మీరు చెడిపోతే సమాజం అంతా బాధకు పంపిస్తారు. సమాజం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడీ పైకి రాలేరు. నువ్వేంటి, నువ్వు ఎలా ఉండాలా, నువ్వు ఏం సాధించాలా, అది ఆలోచించాలి. అండ్ అలాగే మీరు చనిపోవాలనుకున్నప్పుడు పిల్లలు జరిగితే వెళ్ళదు. పిల్లలు వదిలేయండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. మేము లేకపోతే పిల్లలు బతకలేరని మా ఆలోచన థాట్స్ తీసేయండి. ఇది నా ఒక చిన్న విన్నపం. ఎందుకంటే అంత మంచి పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని చేతులారా ఆ తల్లి తీసుకెళ్ళిపోయిందంటే, అంటే ఏ బాధ ఉందో తెలియదు, కానీ ఆ తల్లికి ఆ మనసులో ఏ బాధ అనుభవించి తెలియదు. కానీ ఆమె రాసిన సూసైడ్ నోట్ చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా ఏంటి అంటే, తను చనిపోయే ముందు తన స్కూల్లో వచ్చి ఇలా మా రిలేటివ్స్ వాళ్ళది పెళ్ళి ఉంది, మా పిల్లలు పిలిచిపోతున్నామని, అక్కడ తన ఆఫీస్లో ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు పార్టీ ఇస్తుందని ఆఫీస్ చెప్పేసి తను ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ ఫుటేజ్ చూసామంటే, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఫుటేజ్ చూసాము. నిజంగా ఎంత బాగున్నారంటే ఆ పిల్లలు, ఆ తల్లి ఎంత బాగుందంటే, అంత బాగున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎందుకు అలా నాశనం చేసుకున్నారో అర్థం కావట్లేదు. కానీ అంత బాగున్న వాళ్ళు చివరి క్షణాలు అంత ఘోరంగా అయితే అనుభవించారంటే, అంత భయంకరమైన పరిస్థితి. అది అంత ట్రైన్ ఎదురుగా వచ్చి గుద్దేస్తుందంటే దాన్ని వర్ణించలేము. కానీ ఆ తల్లి రాసిన ఒక నోట్ ఉంది. నిజంగా చెప్పాలంటే, ఆమె ఏం చేసిందంటే, తను సూసైడ్ చేసుకునే ముందు చెర్లపల్లి దగ్గర అయితే తన కార్ని అయితే పార్కింగ్ చేయడం జరిగింది. చెర్లపల్లి దగ్గర కార్ని పార్కింగ్ చేయడమే కాకుండా ఆ కార్ కీస్ అయితే ఆ అబ్బాయి జోలో పెట్టేసింది. ఆ అబ్బాయి సూసైడ్ అయితే అంటే చనిపోయిన తర్వాత అయితే తను తీసారు ఆ కీస్ని. కానీ ఆ కీస్ తీసిన తర్వాత ఆ కార్లో అయితే ఒక సూసైడ్ నోట్ దొరికింది. అదే స్లిప్, అంటే పార్కింగ్ చేసిన తర్వాత స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ అయితే తను ఈ విధంగా రాసింది. పార్కింగ్ స్లిప్ పై రాసిన సూసైడ్ నోట్ కారు లభించింది. నేను జీవించలేను, ఈ జీవితం చాలా భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించిన బతకలేకపోతున్నాను, జీవితపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను, పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నాను, మా చావు ఎవ్వరూ కారణం కాదు, అమ్మా నన్ను క్షమించు. అది ఆ తల్లి రాసిన సూసైడ్ నోటు. సో ఇంకా మీదట ఎవరైనా మానసిక పరిస్థితి బాగలేక సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు నేను మాటల్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను లైక్ చేయండి అని మాత్రం అడగను. ఎందుకంటే ఇటువంటి టాపిక్ మాట్లాడేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను అడగను. ఎందుకంటే ఇది ఒక విషాదమైన కథ. అంటే ఎంతో క్షోభ అనుభవించో ఇటువంటి డిసిషన్ తీసుకోమంటారు ఎవరైనా కూడా. ఇంతటితో ఇక మీదట ప్రియాంక లాంటి వాళ్ళు, విజయారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని నాకు చిన్న ఆశ. అటువంటి వాళ్ళు ఎవరు ఉండొద్దండి. మీ మానసిక పరిస్థితి బాగలేనప్పుడు అట్లీస్ట్ ఒక 2 hours 1 hour మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మీకన్నా, అంటే మీరు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో కూడా ఎవరో ఒకరు కొంతమంది అయినా మీకు ఇన్స్పైరింగ్గా కనపడతారు. అటువంటి వాళ్ళని చూడండి, మీ జీవితాలు మార్చుకోండి. ఎందుకంటే మనకు మనిషి లైఫ్ ఓన్లీ ఒక్కసారి వస్తుంది. మళ్ళీ పూర్వజన్మ ఉందో పునర్జన్మ ఉందో అది నమ్మకాలు. ఎందుకంటే భూమి మీద వచ్చిన మన మనిషిగా జన్మెత్తిన తర్వాత ఈ లైఫ్ మనం చనిపోయిన తర్వాత ఏంటి అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న ఈ లైఫ్లో ప్రతి క్షణాన్ని ఆనందం గడుపుతాం. ఆనందం గడపలేకపోయినా కూడా ఎవరు ఎన్ని మాట్లాడన్నా కూడా పట్టించుకోకుండా మీ జీవితాన్ని గడపండి. ఇది నా చిన్న విన్నపం. నమస్కారం. జై హింద్.